కొల్లిపర గ్రామంలో వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నారు. మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు. మన కొల్లిపరలో వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్తో పాటు కొల్లిపర మండల గ్రామ పార్టీ అధ్యక్షులు వెంకటప్పారెడ్డి, ఎంపీపీ భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి, గ్రామ సర్పంచి పిల్లి రాధిక, జిల్లా కార్యదర్శి జొన్నల శివారెడ్డి, నాలాది బుజ్జిబాబు, సీనియర్ నాయకులు కల్లం వీరారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ అవుతు కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు నెర్ల కుటుంబరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు చెంచల రామిరెడ్డి, మండల యూత్ ప్రెసిడెంట్ యోధ యశ్వంత్ రెడ్డి, పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఆయనతో పాటు పలువురు నాయకులు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. వైఎస్ఆర్ విగ్రహానికి సీనియర్ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వైసీపీ జెండా రంగుతో ఉన్న భారీ కేకును శాసనసభ్యులు శివకుమార్ కట్ చేసి పలువురు నాయకులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు, గ్రామ యూత్ నాయకులు, కార్యకర్తలు పలువురు పాల్గొని కేకు కట్ చేసి ఒకరికొకరు అందించడం జరిగింది. అనంతరం ఆవిర్భావ దినోత్సవంకి హాజరైన కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు అన్నప్రసాద వితరణ అందించడం జరిగినది. అన్నప్రసాద వితరణ అనంతరం పలువురు సీనియర్ నాయకులు ఆవిర్భావ దినోత్సవం గురించి ప్రసంగించడం జరిగింది. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కల్లం వెంకటప్పారెడ్డి, గ్రామ ప్రెసిడెంట్ పిల్లి రాధిక, మండ్రు రాజు తదితరులు సీనియర్ నాయకులు మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు పేదలకు చేసిన పలు సంక్షేమ కార్యక్రమాల గురించి నాయకులు వివరించారు. పలువురు నాయకులు మాట్లాడిన అనంతరం మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ గ్రామ పెద్దలు, కార్యకర్తలతో పలు సందర్భాన్ని బట్టి పార్టీ సంక్షేమాల గురించి మాట్లాడారు. ఇప్పుడు సీనియర్ నాయకులు కల్లం వెంకటప్పారెడ్డి గారు, గ్రామ ప్రెసిడెంట్ పిల్లి రాధిక, కొల్లిపర సీనియర్ నాయకురాళ్ళు కొల్లిపర ఝాన్సీ తదితరులు మాట్లాడతారు. వారి మాటలు ఒకసారి విందాం.